గురుభ్యో నమః. మనం నిత్య జీవితంలో జరిగే సంఘటనలను స్వానుభవాలను జోడించి మనం ఆనందమయ జీవితాన్ని గడపడానికి ఇదొక మంచి అవకాశంగా తీసుకుంటున్నాం. అందరం పంచుకుంటున్నాం, ఆనందిస్తున్నాం, సద్వినియోగం చేసుకుంటున్నాం. కానీ దీని వెనుక ఎవరు ఎంత త్యాగం చేస్తున్నారు, ఎలాంటి అవకాశాన్ని మనకు అందిస్తున్నారో ఒక్కసారి పరిశీలిస్తే దగ్గరగా ఉండి చూసేవారికి తెలుస్తుంది. చిన్న ఉదాహరణ తీసుకుందాం. మామూలుగా మన ఇంట్లో మన అమ్మ వంట చేస్తుంది. ఆ వంట చేసే పదార్థం మన ఇంట్లో వాళ్ళందరికీ భోజనం పెట్టడానికి కావలసిన పదార్థాలన్నీ సమకూరుస్తుంది. అందులో తన భోజనం కూడా ఉంటుంది. ఆ వంట చేసే అమ్మ యొక్క భోజనం వేరే వండుకోవాల్సిన పని లేదు. ఆ వండిన పదార్థంలోనే అమ్మ భోజనం కూడా అందులోనే ఇమిడి ఉంటుంది. కానీ తయారు చేస్తుంది ఏమిటంటే ఆ అమ్మ ఒక్కతే తయారు చేస్తుంది. కానీ ఆ అమ్మ భోజనం వంట చేసిన తర్వాత అందరికీ వడ్డించిన తర్వాత మనం అందరితో పాటు అమ్మ కూడా ఆనందిస్తుంది. అందరము ఆనందిస్తాము. మన అందరితో పాటు ఆ భోజనం యొక్క రుచిని, ఆ పదార్థాల యొక్క ఆస్వాదన అమ్మ కూడా చేస్తుంది. అదే మాదిరిగా మన పూర్వీకులైన మహాత్ములు, ఋషులందరూ కూడా వారు తరిస్తూ, వారు మంచి మార్గంలో ప్రయాణం చేస్తూ మనందరికీ కూడా ఆ మంచి మార్గాన్ని, మంచి బోధలను, ఆనందమయ జీవితాన్ని మనమంతా గడపడానికి వారు మనకంతా సిద్ధం చేసి పెట్టారు. ఈ సిద్ధం చేసిన పదార్థాలను ప్రస్తుతం మనం భుజించడమే తరువాయి, ఆనందించడమే తరువాయి. వాటిని మనం సద్వినియోగపరుచుకుంటే, సక్రమమైన మార్గంలోకి తెచ్చుకుంటే మనం సరిపోతుంది. కొత్త విషయాలను మనం పరిశోధన చేసి కనుక్కోవాల్సిన పని లేదు. ఉన్న విషయాలను మనకున్న సమయంలో, ఇంకా ఉన్న విషయాలు మొత్తం కాకుండా వాటిలోని పిండితార్థం అంటారు, రహస్యాన్ని మాత్రమే, సారాన్ని మాత్రమే గ్రహించి మనం మన నిత్య జీవితంలో ప్రస్తుత సమయంలో, ప్రస్తుత కాలానుగుణంగా మలుచుకొని ఆనందాన్ని అనుభవించే అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగపరుచుకుంటే చాలు. ఇంతకంటే గొప్ప సువర్ణావకాశం మరొకటి ఉండదు. ఇది అవగాహన చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఎంతటి రుచికరమైన పదార్థమైనా సరే దాన్ని 10 మంది బాగుందన్నా కూడా ఎవరో ఒకరికి నచ్చకపోవచ్చు. దానివల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు. కానీ ఈ 9 మంది మిగతా వాళ్ళందరూ కూడా ఆనందిస్తూ భుజిస్తుంటారు. అది చాలు మన చేసిన శ్రమకు ఫలితం. అదే మాదిరిగా ఒక కారులో డ్రైవరు కారు నడిపిస్తూ ఉంటాడు. మిగతా 4 హాయిగా కూర్చుంటారు, పాటలు వింటుంటారు, నిద్రపోతుంటారు. కానీ డ్రైవర్ ఏం చేస్తున్నాడంటే పాటలు వింటున్నా కూడా తన దృష్టి మొత్తం రోడ్డు మీదనే ఉంటుంది. ఎక్కడ ఏ ప్రమాదం జరగకుండా స్పీడ్ బ్రేకర్లను చూసుకుంటూ, ఎదురుగా వచ్చే వాహనాలను చూసుకుంటూ ఏకాగ్రతతో కారు చక్కగా డ్రైవింగ్ చేస్తూ మనకు ఒక గమ్యం నుండి మరొక గమ్యానికి క్షేమంగా చేరుస్తాడు, తాను చేరుతాడు. అదే మాదిరిగా మనకు మహాత్ములు ఒక డ్రైవర్ మాదిరిగా, ఒక అమ్మ వంట చేసిన మాదిరిగా వాళ్ళు మనకు ఆనందాన్ని అందించారు. ఈ సందర్భంగా వారికి మనం ఎంతో రుణపడి ఉంటాం. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అనేక మంది మహాత్ములు అదే పని చేస్తున్నారు. దాన్ని గ్రహించగలిగి మన నిత్య జీవితంలో దాన్ని సద్వినియోగం చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎన్నో ఉదాహరణలు మనకిచ్చారు మన ప్రత్యక్షంగా అనుభవించే సంఘటనల ద్వారా. అవన్నీ కూడా చిన్న చిన్న విషయాలే. చిన్న పిల్లలకు కూడా సులభంగా పత్తి విచ్చినట్టు అని చెప్తారు, పత్తి విచ్చినట్టు అవుతుంది. అలాగే అరటిపండు తొక్క తీసి నోట్లో పెట్టుకున్నట్టు. అంటే ఏమాత్రం ఆయాసము, శ్రమ లేకుండా మనం ఇంతటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆనందమయ జీవితాన్ని అనుభవిద్దాం. ఆశ్రిత జనాః ఆనందినో భవంతు.